టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది లైఫ్ టైం ఇంప్రిజన్మెంటా? అసలు దానికి ఏమన్నా రివర్స్ చేయొచ్చా? చాలా మందికి కాదు అని ఉన్నది. బట్ రీసెంట్ ఎవిడెన్స్ అండ్ సైన్సెస్ ఆపోజిట్. షల్ వి జస్ట్ డీప్ డైవ్ ఇన్ టు ది రియాలిటీస్ అండ్ ఫ్యాక్ట్స్. డయాబెటీస్ అంటే ఇన్సులిన్ తక్కువ ఉన్నదా అనుకుంటా ఉంటారు. యాక్చువల్గా ప్లెంటీ ఆఫ్ ఇన్సులిన్ ఉంటుంది. ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ వెల్. అండ్ ఏంటంటే దానికి రెసిస్టెన్స్ వచ్చేసి ఏదైనా చుట్టూ ఇన్సులిన్ ఉంటుంది, బట్ ఫంక్షనల్గా ఇట్ వాస్ నాట్ యూజ్ఫుల్. దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే దీన్ని రివర్స్ చేయొచ్చు? దాన్ని ఏంటంటే రిమిషన్ అంటారు. అంటే HbA1c గ్లూకోజ్ కంట్రోల్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 monthsలో లెస్ దాన్ 6.5 తీసుకొచ్చే విధంగా చేయొచ్చు. అది వితౌట్ ఎనీ మెడికేషన్. స్టెప్ 1, రిమూవ్ ది క్లటర్. అంటే మనం తినే ఫుడ్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఫ్యాట్ ఎక్కువగా లివర్ చుట్టూ, ప్యాంక్రాస్ చుట్టూ అండ్ ఇంటర్నల్ ఆర్గన్స్ చుట్టూ పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ all, losing around 10 kilos or 10% of weight is very important. That will remove all the clutter from the liver and pancreas, which helps in sensitizing the insulin. Number 2, using of the internal sinks. మన బాడీలో మజిల్స్ ఉంటాయండి. అది అప్ టు 80% ఆఫ్ గ్లూకోజ్ ఇస్ టేకెన్ ఓవర్ బై ది ఆర్ విల్ బి కన్జ్యూమ్డ్ బై ది మజిల్స్. రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంత్ పెరిగి మజిల్ బిల్డప్ పెరిగింది అనుకోండి, గ్లూకోజ్ ఏదైతే ఉన్నదో అది మొత్తము దాంట్లో ట్రాప్ చేయొచ్చు అనమాట. సో బిల్డింగ్ మజిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ సింక్ అవర్ గ్లూకోజ్ ఇన్ ది బ్లడ్ స్ట్రీమ్ ఇన్ టు ది మజిల్స్. నెంబర్ 3, స్టాప్ ది ఇన్సులిన్ ఫ్లడింగ్. అంటే మనం ఫుడ్ తిన్నప్పుడు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటారు, ఎస్పెషల్లీ వైట్ రైస్, మైదా, ఇవి తీసుకున్నప్పుడు సడన్ గష్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తుందంటే అది మొత్తం గ్లూకోజ్ని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనము చేంజింగ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇంటూ మోర్ ప్రయారిటైజింగ్ టు ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ గ్లూకోజ్ స్పైక్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. దీనివల్ల అగైన్ ఇట్ విల్ కంట్రోల్ అండ్ యూస్ఫుల్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ పర్హాప్స్ the glucose. So these 3 are very important and essential, and the diabetes ని మనం రివర్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి ఈ చేంజ్ వస్తే తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.